దాడులు చేస్తామనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి ఇది ఒక అంటే ఒక స్టంట్. అరుణ గారు మీ పాయింట్ ఏంటి ఇందులో? సార్ క్లియర్ గా బిఫోర్ ఎలక్షన్ కనీసం అపాయింట్మెంట్ కూడా గోరంట్ల మాధవ్కి దొరకలేదు. టికెట్ కూడా అప్పుడు అతనికి కాకుండా వేరే వాళ్ళకి కేటాయించారు. దానికి కారణం చాలా ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గోరంట్ల మాధవ్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు కొన్ని కారణాలతోటి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పార్టీలో తనకు ఒక హోల్డ్ రావాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దగ్గర స్వామి భక్తి చాటుకుంటూ మళ్ళీ సేమ్ పాత స్థాయిలో అతను ఎదగాలి పార్టీలో అంటే ఏదో ఒక మిరాకిల్ జరగాలి. అది అనుకోకుండా చేబ్రోలు కిరణ్ రూపంలో ఒక మిరాకిల్ జరిగింది. ఇతను హడావిడి చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకుందాం అని చెప్పేసి వెనకాల జరిగేటువంటి సిచ్యువేషన్ మర్చిపోయాడు. అతను లా అండ్ ఆర్డర్ ని దాటిపోతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఆటోమేటిక్ గా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పర్సన్ ఏదో సినిమాలో చేసి ఏదో హీరోయిజం చూపిద్దామన్న కాన్సెప్ట్ లో వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్ గా చట్టానికి దొరికిపోయాడు. ఇది క్లియర్ గా పబ్లిసిటీ స్టంటే చేశాడు ఇందులో గోరంట్ల మాధవ్. ఆ స్టంట్ వికటించి డిపార్ట్మెంట్ కి దొరికిపోయాడు. అతను పోలీసే కదా, ఆ మాత్రం తెలీదా? చెప్పాను కదా సార్, పొలిటికల్ స్టంట్ వేశాడు పబ్లిసిటీ కోసం, అంతే కదా. పోలీస్ అయినా ఇంకొకటైనా అతనికి ఇప్పుడు రాజకీయాల్లో అస్తిత్వం అవసరం కాబట్టి దానికోసం చేశాడు, దొరికిపోయాడు సార్. ఇంకోటి ఏంటంటే అతనికి కనీసం బుర్ర కొంచెం అయినా ఉండుంటే సరే, చేబ్రోలు కిరణ్ మాట్లాడింది 100% తప్పు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే గతంలో మా నాయకుల్ని వైసీపీ నాయకులు మాట్లాడినప్పుడు కూడా మేము ఒకటే అడిగాం, వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం, మహిళల్ని అబ్యూజింగ్ గా మాట్లాడడం అనేది పూర్తిగా చేతగాంతనం అని చెప్పేసి నిన్న కిరణ్ గారు ఆవేశంలో అలా మాట్లాడేశారు. 100% అది భారతి గారికి అతను క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కూడా అది చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అంశమే తీసుకున్నారు. కానీ ఈ రోజు అంత ఆగ్రహావేశాలకు లోనైనటువంటి ఇదే గోరంట్ల మాధవ్ గతంలో అసెంబ్లీలో అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు, పొలిటికల్ వేదికల మీద వాళ్ళ నాయకులు అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎందుకని ఈ ఆవేశం చూపించలేకపోయాడు? మనం తప్పు చేస్తున్నాం ఎందుకు తెలుసుకోలేకపోయాడు? మనం తప్పు మాట్లాడుతున్నాం ఎందుకు తెలియజెప్పలేకపోయాడు? అంటే మీ ఇంట్లో వాళ్ళనంటే బాధ వస్తుంది, ఎదుటి వాళ్ళనంటే బాధ ఉండదా? ఇక్కడ ఇంకొక విషయం, ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది కూటమి మీద నాకు 100%. కేవలం నాయకుల భార్యల్ని, నాయకుల పిల్లల్ని, నాయకులకు సంబంధించిన వాళ్ళంటే అది ప్రతిపక్షం అవనివ్వండి, అధికార పక్షం అవనండి, వాళ్ళని తిడితేనే ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతారా? సామాన్య కార్యకర్తలను, మహిళలను తిడితే అది ఏ పార్టీ అయినా సరే రెస్పాండ్ అవ్వరా ఈ స్థాయిలో? ఎందుకని ఈ వివక్షత? మీకు మాత్రమే మర్యాద దక్కాలి అని ఎందుకని వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు? ఆ మర్యాద మీకు మీరు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదని ఎందుకు చేశారు? 5 ఏళ్ల పాటు జెండా మోసే వాళ్ళని కూడా ఖచ్చితంగా మా మీద ఈ వైసీపీ గొంతులు ఎన్ని సార్ అది తీసేసేయండి సార్. ఇప్పుడు చెప్పండి సార్, దరిద్రంగా ఇప్పుడు కూడా మా అకౌంట్ల నిండా అట్లాంటి చండాలం వేశారు. అంటే ఇప్పుడు నాయకుల భారతి గారికి ఉన్నటువంటి వాల్యూ మాకు లేదా? మా మీద మాట్లాడే వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోరా? మా గురించి కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోరా? ఓకే, ఇదేంది? లేదండి, చాలా రాంగ్. ఓకే, థ్యాంక్ యూ.